అందుకే అడుగుతున్నాను, దేశ సమైక్యతకి ఇప్పుడు అంత భంగం ఏం కలిగింది? నేను అనేది అదే, ఒక పవన్ దేశ కళ్యాణ్ వెళ్ళి అక్కడ సమైక్యతకి ఇది కాదు, ఎంపీలకు ఆ మాట చెప్పడం తప్పులేదు. అవును, ఓకే, ఎందుకంటే మంచిదే అది. డిబేట్లు జరుగుతున్నాయి ప్రతి చోట కూడా. వీళ్ళ ఎంతసేపటికి మా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మా చంద్రబాబు గారు, మా లోకేష్ గారు చెప్పుకుంటున్నారు తప్పించి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక దేశానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఇష్యూ జరిగింది, డిబేట్ లో పార్టిసిపేట్ చేయాలి కదా. మన ప్రాంతీయ పార్టీల దరిద్రం ఏంటంటే వీళ్ళకి ఎవరికి అసలు దేశం గురించి అవగాహన ఉండదు. ఇంకోటి, అసలు మన ప్రాంతీయ పార్టీలు ఎంతసేపటికి మా జగన్, మా బాబు, మా లోకేష్, మా పవన్, మా ఇదే ఉన్నది తప్పి, మా కేసీఆర్, కేటీఆర్లు తప్పించి అసలు బంగ్లాదేశ్ గొడవ ఏంటి, పాకిస్తాన్ గొడవ ఏంటి, నికోబార్ గొడవ ఏంటి, ఇట్లాంటి ఏం తెలియదు, పట్టించుకోరు. బెంగాల్లో జరుగుతున్నది అలాంటి స్పందించాలని చెప్పి తన కార్యకర్తలకి, తన నేతలకి, తన అధికార ప్రతినిధికి, తన ఎమ్మెల్యేలకి, తన ఎంపీలకి, రాజ్యసభ సభ్యులకి చెప్పడం మంచి పని. ఆ విధంగా నేషనల్ ఫోకస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎట్ట పాపులర్ అయింది, అంశాల మీద మాట్లాడబట్టినే కదా. ఇప్పుడు అట్లాగా అంటే నేషనల్ పాపులారిటీ రావాలంటే వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అది. ఈవెన్ ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే తమిళనాడుదే, కానీ అది జాతీయ అంశాల గురించి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు పాపులర్ అవుతున్నారు. టీవీకే విజయ్ ఇంకా ఆ రేంజ్ కి రాలా ప్రస్తుతానికి. కాబట్టి ఒకటి ఆ ఆస్పెక్ట్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి తెచ్చింగ్ ఏంటి,